అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. మనతో ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు. పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పాస్టర్ ప్రవీణ్ హ్మ్. ఇది హత్య లేదంటే నార్మల్‌గా మరణించారా ఆయన? ప్రమాదం. నార్మల్ ప్రమాదమా? అసలు ఇది ఏంటి సంతోష్ నీకు ఆ డౌట్ ఎందుకొచ్చిందసలు? అది హత్య లేతే ప్రమాదమా అంటావేంటి? ప్రమాదమే గదా అది. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే నీకొక మాట చెప్తా. ప్రమాదం అని పోలీసులు 400 సీసీటీవీ ఫుటేజులు తీశారు. హ్మ్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పరిశీలించారు. హ్మ్. ఆయన అడుగడుక్కి మందు కొన్నాడు, తాగాడు, 3 చోట్ల పడ్డాడు. హ్మ్. మళ్ళీ లేచి హెడ్‌లైన్ పగిలిపోయినా గానీ, అదే దాని మీద మళ్ళీ వెళ్తా ఉన్నాడు. తాగి డ్రైవ్ చేయడం ప్రమాదకరమా కాదా? సంతోషి చెప్పు. ప్రమాద తాగి నువ్వు ఇక్కడి నుంచి హైదరాబాద్‌లో అయితే ఒక 5 కిలోమీటర్ల దూరంలో వైన్ షాప్‌లోనో, బార్‌లోనో తాగి 5 కిలోమీటర్ల దగ్గరే మా ఇల్లని ఎళ్తా ఉన్నా గానీ పోలీసులు ఒప్పుకుంటారా? లేదు. దాదాపుగా 600, 700 కిలోమీటర్ల దూరము తాగి ప్రయాణం చేయడం నేరం గాదా? నేరమే గాని ఇప్పుడు ప్రముఖులు అంటే కేఏ పాల్ గానివ్వండి, హర్ష కుమార్ గానివ్వండి, ఇలా మాజీ ఐఏఎస్ ఇట్లా చాలా మంది, అలాగే క్రైస్తవ మతస్థులు గానివ్వండి, వీళ్ళందరూ కూడా అది మరణం కాదు హత్య అని చెప్పేసి వాదిస్తున్నారు. కోర్టు కూడా ఒక నివేదిక అనేది ఇచ్చింది. ఇంకా అంటే ప్రూఫ్స్ అనేవి కూడా సరిగ్గా సబ్మిట్ చేయలేదు అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి బయటికి. పోలీసులు కూడా సరిగ్గా చేయట్లేదు. నేనేమంటానంటే కరెక్టే. మీరు ఒక అబద్ధాన్ని పదే, 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 పదే చెబితే నిజమైపోతదా? చెప్తా. ఒక మేక వెళ్తా ఉంది. మేకని ఇది మేక గాదు కుక్క, కుక్క, కుక్క పాత ఒక కథ ఉంటది. వాడేదో మేకని తీసుకెళ్తుంటే, "ఏమయ్యా రామయ్య కుక్కను పట్టుకుపోతున్నావు ఏంటి?" అంటే, కుక్క కాదండి ఇది మేక అండి" అని. మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళంగానే మళ్ళీ ఇంకోడు అడుగుతాడు. "అరే ఏంటయ్యా కుక్క కొన్నావయ్యా?" అంటాడు. "కుక్క కాదండి ఇది మేక" అంటాడు. అలాగ ఒక 10 మంది చెప్తారు. నేనే భ్రమపడ్డానా? ఇది కుక్కనేనా? అనేసి ఆయన కూడా అది మన పాత కథ అది. ఆ రకంగా ఇవాళ కేఏ పాల్ కావచ్చు, లేకపోతే హర్ష కుమార్ గారు కావచ్చు, లేకపోతే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయిన విజయ్ కుమార్ గారు కూడా దీని మీద ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా విడ్డూరం. ముఖ్యంగా వీళ్ళందరికీ తెలీదా అంటే ఖచ్చితంగా తెలుసు. ఈయనకి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన గతంలో. ఆయనకి తెలియదా పోలీసులు ఎట్లా దర్యాప్తు చేశారు, ఇంచించి దర్యాప్తు చేశారు తెలియదా ఆయనకి? అయినా ఎందుకు అడుగుతున్నాడు ఆయన? ఇది పెద్ద కుట్ర దాగుంది సంతోష్ ఇందులో. ఇది హైకోర్టు ఏం చెప్పిందంటే, హైకోర్టులో వాళ్ళేం విజయం సాధించలా. ఆయన ఒక పిల్లేశాడు. ఇది హత్య, కానీ పోలీసులు సరిగా దర్యాప్తు చేయలేదు. మాకు చాలా అనుమానాలు ఉన్నాయి అన్నాడు ఆయన. అంటే కోర్టు ఏమందంటే, ఓకే అవునా, సరే అట్లయితే ప్రభుత్వం కూడా దీని మీద కౌంటర్ దాఖలు చేయండి. ఈయన ఇలా అంటున్నాడు కదా, దీని మీద మీరేమంటారు? కౌంటర్ దాఖలు చేయండి. పోలీస్ శాఖ కౌంటర్ దాఖలు చేయండి అన్నాడు. సో ప్రతివాదులుగా ఎవరినైతే ఆయన చేర్చారో వాళ్ళందరినీ కూడా కౌంటర్ దాఖలు చేయండి అని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం అంటే హైకోర్టు చెప్పింది. హైకోర్టు దీంట్లో తీర్పులేమి ఇవ్వలా. ఓన్లీ మీరు ఆయన అలా అంటున్నాడు మీరేమంటారు చెప్పండి అని. తర్వాత వాద ప్రతివాదనలు జరుగుతాయి. ఇది కామన్గా నువ్వు ఏ కేసు వేసినా కానీ కౌంటర్ దాఖలు చేయమని ప్రతివాదన అడుగుతుంది కోర్టు. సహజం, అది సహజమైన పరిణామం. అంతే తప్ప కోర్టు అంగీకరించేసి అవును కదా అయ్యో అని విస్తుపోయి వీళ్ళకి ఫేవర్గా జడ్జిమెంట్లు ఏం పాస్ చేయలేదు. సో ఫస్ట్ థింగ్. రెండోది ప్రమాదకరమైన పరిస్థితి. నువ్వు మంచి మంచి పాయింటే రేజ్ చేసావు. ఏంటంటే ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే సంతోషి, చదువుకున్న వాళ్ళు కూడా ఈ రకంగా భ్రమపడ్డం కాదు, దొంగ శవ రాజకీయం చేయటం అనేది ఈ రాష్ట్రానికి మంచి పరిణామం కాదు. పాస్టర్ అజయ్ అనే వ్యక్తి ఏమంటాడు, నిన్న ఒక 2 days 3 days బ్యాక్ సంస్మరణ సభ జరిగింది ప్రవీణ్ పగడాలది. ఆ సంస్మరణ సభలో అనుకుంటా దానికి సంబంధించి ఏదో మొత్తం మీద అందరు పాస్టర్లు కూర్చొని అజయ్ అనేవాడు ఏమంటాడంటే, అతను చాలా సందర్భాల్లో హిందువుల మీద కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. హిందూ దేవుళ్ళ మీద కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. చనిపోయిన ప్రవీణ్ పగడాలు కూడా హిందూ దేవుళ్ళ మీదే కాకుండా ముస్లిం దేవుళ్ళ, ఇస్లాం మతం మీద కూడా ఆయన పరుష పదజాలం ఉపయోగించాడు, దుర్మార్గంగా మాట్లాడాడు. సో పరమత సహనం కలిగిన హిందువులు దాన్ని కొన్నాళ్ళు భరిస్తారు, ఎంతవరకు దానికి ఒక ఇది ఉంటుంది కదా. సో ఆ రకంగా వీళ్ళందరూ ఎవరు సచ్యులరు కాదమ్మా.
వీళ్ళందరూ ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ ఏమంటాడంటే, ఏకం కావాలి క్రైస్తవులంతా, ఈ కూటమి ప్రభుత్వం మన దెబ్బేంటో కూటమి ప్రభుత్వానికి చూపించాలి అంటున్నాడు. సో మన కోసం పోరాడిన కేఏ పాల్ అని చెప్పి మెచ్చుకుంటున్నాడు. ఆ తర్వాత అంటే ఏంటి, ఇప్పుడు కేఏ పాల్ కేసు వేయడం, హర్ష కుమార్ ఆయన కూడా దీని మీద ఆరోపణలు చేయడం, మాజీ ఐఏఎస్ ఆయన చేయడం, ఈ పాస్టర్లు చేయడం, 83,000 మంది పాస్టర్లు ఉన్నారంట. అది ఆ సంఖ్య తలుచుకుంటే నాకు ఏమైపోతుందో ఆంధ్రప్రదేశ్ అనిపిస్తోంది. అంటే నేను ఎవరిని క్రైస్తవులకు నేను వ్యతిరేకం కాదు, కానీ క్రైస్తవ ముసుగులో మత కల్లోలాలు విద్వేషాలు చిందించే వాళ్ళు ఎక్కువ మంది తయారవుతున్నారని భయం అంతే. సో ఇవాళ నువ్వు ఎక్కడైనా హిందువులు ఎక్కువగా ఉండే చోటు చూడమ్మా, ఎక్కడ పీస్ఫుల్ ఉంటుంది హిందువులు ఎక్కువగా ఉంటే. అదే గనక హిందువులతో పాటు ఇతర మతం కొంత టగ్ ఆఫ్ వార్ పెరుగుతుందనుకోండి, డెఫినెట్గా గొడవలు జరుగుతాయి. సో ఇప్పుడు నేనేం సబ్జెక్ట్ని డైవర్ట్ అవుతున్నాను. నేను ఈ పాస్టర్ అజయ్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టాలా, కేఏ పాల్ కావచ్చు, విజయ్ కుమార్ కావచ్చు, వీళ్ళందరి ఎజెండా ఏంటంటే మళ్ళీ జగన్ని అధికారంలోకి తీసుకురావాలా. పెద్ద కుట్ర నడుస్తుంది. పోలీసులు ఈ కేసు మీద పెట్టినంత శ్రద్ధ మామూలుగా వేరే కేసుల మీద పెట్టరు, అంత అవసరం లేదు. అది ప్రమాదవశాత్తు చనిపోయాడు, మందు తాగి డ్రైవ్ చేసి చనిపోయాడు. అతను రక్త నమూనాలు తీస్తే మందు ఆల్కహాల్ ఆనవాళ్ళు ఉన్నాయి. కరెక్ట్గా అతను ఎలా చనిపోయాడు ఏంటి, ఎక్కడెక్కడ పోలీసులు లేపారు, పడితే ఏ పోలీసు లేపాడు, పడితే ఇంకెవరు లేపారు, ఎక్కడెక్కడ మందు కొన్నాడు, ఎక్కడెక్కడ తాగాడు, ఎక్కడెక్కడ పడ్డాడు, అన్నీ ఉన్నాయి. సో పోలీసులు ఎందుకు దీని మీద కొంచెం లేట్ చేశారంటే, కొంచెం ఆవేశాలు ఉన్నప్పుడు వెంటనే ప్రకటన చేయకూడదని కొంచెం ఆగి కొంచెం టైం తీసుకొని పోలీసులు చెప్పారు. సార్ ఇప్పుడు పాస్టర్ సన్నిహితులు కనుక చూసుకున్నట్లయితే ఆయనకి డ్రింకింగే అలవాటు లేదని, ఇదంతా కూడా సీసీటీవీలు ఇవన్నీ కూడా డూప్ అని చెప్పేసి అని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? దుర్మార్గం ఇది. ఎందుకంటే ప్రత్యక్షంగా మనం చూసాం మందు కొనడం, ఆయన తాగి పడిపోవడం చూసాం, అక్కడ లేపిన వాళ్ళు కూడా చూసారు. మీరు కరెక్ట్గా లేరండి, మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి అంటే, లేదు నేను వెళ్ళిపోతాను అన్నాడు అని చెప్పి. దెబ్బలు తగిలినాయి, కళ్ళద్దాలు పగిలిపోయినాయి, హెడ్లైట్ పగిలిపోయింది. ఇవన్నీ చూసిన ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు నాకు ఆయన మందు అలవాటు లేదు అంటే, ఆయనే చెప్పాడు ఒక వీడియోలో, నేను ఉదయం లేస్తే డ్రగ్స్, మందు, ఎవరిని కొట్టాలా, నరకాలా, చంపాలా, ఇట్లా ఆలోచించేవాడిని, బాంబులు, నాటు కొడవళ్ళు, ఇట్లే ఉండేది నా ఆలోచన అంతా. ఒకప్పుడు నేను ఒకరిని చంపేస్తే మా అక్క సిఐ అక్కడ, మా కజిను, ఆమె నన్ను కాపాడిందని కూడా చెప్పాడు. అది బహిరంగంగా చెప్పాడు ఆయన. వీళ్ళతో కలిసి తాగుండకపోవచ్చు, కానీ ఆయన తాగుతాడనేది ఆయన ప్రత్యక్షంగా తాగకపోతే వెళ్ళి మందు ఎందుకు కొంటారమ్మా, ఆల్కహాల్ ఎందుకు తీసుకుంటారు? సో ఓవరాల్గా ఒకటే, ఫైనల్గా దీని కంక్లూజన్ ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కుట్ర జరుగుతోంది, ఒక దేశద్రోహం జరుగుతోంది. దేశద్రోహం అంటే ఏంటి, ప్రభుత్వాన్ని కోల్చటం. సో దేశం లెవెల్లో జరిగితే దేశద్రోహం, ఇక్కడ జరిగితే రాజద్రోహం కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళందరి మీద. ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారు, వీళ్ళందరి వెనక ఎవరున్నారనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. ముఖ్యంగా దీనివల్ల ఒకవేళ మత కల్లోలాలు చెలరేగి క్రైస్తవులంతా ఏకమైతే ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది? జగన్మోహన్ రెడ్డి గారికే కదా. అంటే క్రైస్తవులంతా ఏకం కండి, కూటమికి మన దెబ్బేంటో రుచి చూపించండి అంటే ఏం జరుగుతున్నట్టు? జగన్మోహన్ రెడ్డికి ఓటేయమన్నట్టు ఇండైరెక్ట్గా. ఇది ఎక్కడో పెద్ద కాన్స్పిరసీ, కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని బయట పెట్టాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. సో దీనికి ఎట్లాంటి సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తారా, ఏం చేస్తారు, లేదు దీన్ని ఏం కాదులే అని వదిలేస్తే దావానలమవుతుంది, ఇది వ్యాపించిపోతుంది. కాబట్టి ఇప్పుడు నీకు వచ్చిన అనుమానమే అందరికి వచ్చే అవకాశం ఉంది. అవునా, ఇది హత్యనా? ఇలా హత్య కాకపోతే వీళ్ళు ఇన్ని ప్రశ్నలు వేస్తుంటే పోలీసులు ఎందుకు చెప్పట్లా, గవర్నమెంట్ ఎందుకు చెప్పట్లా, ఎందుకు కౌంటర్ లేదు అని అనుకుంటాం. కాబట్టి దీని మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.